అలాగే నా పేరు మైత్రి వెంకటమై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో అగ్ని పరీక్షకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ వీడియో ఇది. సో అగ్ని పరీక్ష గురించి ఇప్పుడు ఏదైతే గ్రూప్ డిస్కషన్స్ జరుగుతున్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ బేసిక్గా ఈ గ్రూప్ డిస్కషన్స్ తాలూకా రిజల్ట్ ఎలా ఉండొచ్చు, అండ్ అగ్ని పరీక్షకి ఎంతమంది సెలెక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంచెం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ అగ్ని పరీక్ష షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుద్ది అనేది కూడా మాట్లాడుకుందాం. టెలికాస్ట్ ఎప్పటి నుంచి అనేది కూడా మాట్లాడుకుందాం. చాలామందికి ఇది ఒక డౌట్ ఉంది. సో అగ్ని పరీక్ష టెలికాస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో బేసిక్గా ముందే చెప్పా కదా, కొంచెం ఈ ప్యాటర్న్లో నేను చేస్తాను నెక్స్ట్ నుంచి అని చెప్పి. సో దట్ నేను ఇక్కడ స్క్రిప్ట్ పెట్టుకుంటాను. నాకు చూడడానికి ఈజీగా ఉంది. నాకు సో వీడియో చేయడానికి కంఫర్టబుల్గా ఉంది. అంటే మొబైల్లో చూసి చేసే కంటే నాకు ఇది చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో అందుకే ఇది పెట్టుకున్నా. సో అలాగని ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా చూసుకున్నాను స్క్రీన్లో. సో అందుకే కొంచెం కిందకి పెట్టాను అనమాట ల్యాప్టాప్ని, కొంచెం దాన్ని అట్లా బెండ్ చేశాను అటువైపు. సో అది కంప్లీట్గా ఆక్యుపై చేయదు. సో మాట్లాడుకుందాం అసలు ఏంటి పరిస్థితి, ఎలాగుంది సిచ్యువేషన్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఆ గ్రూప్ డిస్కషన్స్ అనేవి ఒక గ్రూప్కి సుమారుగా 10 మంది దాకా ఉంటారు. ఆ 10 మందికి ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి డిస్కషన్ చేయమంటారు. ఆ టాపిక్స్ జనరల్గా అందరికీ కూడా వాళ్ళు సెపరేట్గా టాపిక్స్ ఏం క్రియేట్ చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ర్యాండమ్గా ఫ్లోలో అక్కడ ఏదొస్తే అది మాట్లాడుతున్నారు అనమాట. అంటే అక్కడ వాటి గురించి డిస్కషన్ ఎక్కువ చేస్తున్నారు. ఓకే, సో జనరల్గా ఒక గ్రూప్ గురించి చెప్పాలి అంటే ఆ గ్రూప్లో ఒక పర్సన్ బేసిక్గా నాకు ఈ బ్యాచిలర్ లైఫ్ నచ్చింది, నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. సో ఆ బ్యాచులర్ లైఫ్ అండ్ తర్వాత లైఫ్ అంతా పెళ్లి చేసుకోకుండా ఉంటాను అన్న అతను ఒక ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి మిగతా 9 మందిని దాని గురించి డిస్కస్ చేయమన్నారంట. సో అది నెక్స్ట్ లెవెల్ థింగ్ అది. అంటే ఇంకా అతను బేసిక్గా ఉమెన్ హేటరా, యాంటీ ఉమెన్ పర్సనా, సో అలాంటి ఒక టాపిక్స్ మీద డిస్కస్ చేయమని చెప్పారనమాట. సో ఇదనే కాదు, ఇంకా చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ అయితే క్రియేట్ చేశారనమాట మొత్తం. సో ఒక పర్సన్ బేసిక్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రంగురాళ్ళు చేతికి ఉంగరాలుగా పెట్టుకొని వస్తే వాటి గురించి కూడా డిస్కషన్ చేశారు. సో లైక్ ఇప్పుడు ఆ పర్సన్ ఫస్ట్ అడిగారు, అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష కనుక తీసుకుంటామన్నట్టయితే ఆ ఉంగరాలు తీసేస్తావా లేదా అని చెప్పి ఆ పర్సన్ తీయనన్నాడట. కానీ జనరల్గా అక్కడ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చెప్పాల్సిన ఆన్సర్ ఏంటో తెలుసా? అలాంటి సిచ్యువేషన్లో మీరు ఒకవేళ అగ్ని పరీక్షకు నన్ను తీసుకుంటాను, ఆ టాప్ 15లో నన్ను ఉంచుతాను అన్నట్టయితే నేను తీసేస్తాను. ఎందుకంటే నేను ఈ ఉంగరాలు పెట్టుకున్నది నాకు మంచి జరుగుతుంది అనేది. సో ఒకవేళ నాకు మంచి జరగడం కోసం ఇవి నేను తీసేయాల్సి వస్తే నేను తీసేస్తాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నాకు ఉంగరాలు ముఖ్యం కాదు, నాకు మంచి జరగడం ఇంపార్టెంట్. నాకు ఏది మంచి అనేది ఆలోచించుకునే క్లారిటీలో నేను ఉన్నాను కదా. సో నాకు అగ్ని పరీక్ష ఛాన్స్ అనేది ఈ ఉంగరాలు నా చేతికి ఉండడం కంటే బెటర్ అని నేను అభిప్రాయపడుతున్నాను. సో నాకు అది మంచి అనిపిస్తుంది కాబట్టి మీరు ఒకవేళ నాకు అగ్ని పరీక్షలో అవకాశం ఇస్తానన్నట్టయితే నేను తీసేస్తాను. సో ఇది బేసిక్గా బీబీ టీం ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్. ఎందుకు? బీబీ టీంకి బేసిక్గా టూ మచ్ ఆఫ్ టాకటివ్ స్కిల్స్ ఉన్నోళ్ళు కావాలి. సో అది లేకపోయినట్టయితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి చెడ్డ చిరాకు టాకటివ్ స్కిల్స్ లేని వాళ్ళని కనుక తీసుకుందాం అన్నట్టయితే. బేసిక్గా ఒక గ్రూప్కి ఇలాగే ఒకటేదో జరిగింది. సో రాసుకొని వచ్చారు. సో ఆ గ్రూప్ ఏం చేశారంటే ఒక టాపిక్ ఇచ్చారు, అమ్మాయిలు ఎక్కువ మంది చీట్ చేస్తారా, అబ్బాయిలు ఎక్కువ మంది చీట్ చేస్తారా అని చెప్పి. అంటే ఎవరు జనరల్గా ఎక్కువ చీట్ చేస్తారు, ఎవరి నుంచి చీటింగ్ ఎక్కువ మొదలవుతుంది అన్నట్టుగా ఒక క్వశ్చన్ ఇస్తే ఆ గ్రూప్లో ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఒకరు కూడా ఆన్సర్ చేయట్లా. అంటే లైక్ అందరూ కూడా ఎవరు ఏ ఆన్సర్ చేస్తే దాన్ని బట్టి మనం అల్లుకుపోదాంలే, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే సినిమాలో అందరూ ఆన్సర్లు చెప్తుంటే వెంకటేష్ గారు ముందు నుంచి యా 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 హీఈస్ రైట్, యా 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 యువర్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్లీ రైట్ అట్లాగా చెబుదాం అన్నట్టుగా ఉన్నారు 10 మంది. సో ఆ 10 మందిని ఏం చేశారో తెలుసా? ఆ గ్రూప్ మొత్తాన్ని కూడా పంపించారు. ఒక 10 నిమిషాలు చూశారంట ఎవరైనా ఆన్సర్ చెప్తారేమో అని చెప్పి దాని గురించి. బట్ ఒకరు కూడా ఆన్సర్ చెప్పకపోయేసరికి ఇంకా చిరాకేసి ఆ గ్రూప్ మొత్తాన్ని కూడా పంపేశారు బయటికి. సో జనరల్గా అక్కడ గ్రూప్ మొత్తం మిస్టేక్ చేశారు, గ్రూప్ మొత్తం పంపేశారు. అంటే ఇనిషియేషన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే. బిగ్ బాస్ హౌస్లో ఎవరు మనకి అవకాశాలు ఇవ్వరు, అక్కడ మనమే అవకాశాలను సృష్టించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం చాలామంది మర్చిపోతున్నారు. బేసిక్గా ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మీరు లేదు ఇక్కడ నేను సరిగ్గా చేయలేదు కానీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక ఇరగదీస్తా అంటే లేదు, అలాగా నువ్వు ఇక్కడ ఇరగదీయాలి అక్కడ ఇరగదీయాలి. సో అది బేసిక్గా ప్రాబ్లం అక్కడ. సో ఎవరైతే అలా మాట్లాడలేదో వాళ్ళనైతే పంపేశారు ఇమీడియట్గా. సో అలా ఒక గ్రూప్ మొత్తం ఎలిమినేట్ అయిపోయింది కంప్లీట్గా దీని నుంచి చూసుకుంటే. తర్వాత లాస్ట్ టైము ఒకటి ఉండేదన్నమాట. అంటే ఒక బుక్లెట్ లాంటిది ఒకటి ఉండేది. ఆ బుక్లెట్ ఫిల్ చేస్తేనే ఇప్పుడు అలౌ చేస్తున్నారు. లాస్ట్ టైం అలా కాదు, బుక్లెట్ ఫిల్ చేయకపోయినా కూడా
అలౌ చేసేసేవారు అనమాట. ఏం పెద్ద ప్రాబ్లం లేదు అన్నట్టు. దాంట్లో 200 క్వెషన్స్ ఉంటాయంట. ఆ బుక్లెట్ మొత్తం ఫిల్ చేయాలంటే సుమారుగా 3 గంటలు టైం పడుతుంది. వీళ్ళేంటంటే ఎంతమందిని వీలైతే అంతమందిని తీసేద్దామని చూస్తారు కదా! సో, ఈ చిన్న చిన్న మిస్టేక్స్‌ని కూడా కన్సిడర్ చేస్తున్నారు ఈసారి. సో, తీసేస్తున్నారు. లాస్ట్ టైమ్ ఏంటంటే అగ్ని పరీక్షకు అంతమంది బెటర్ పీపుల్ రాలేదు. ఈసారి చాలామంది వచ్చారు. లాస్ట్ టైమ్ ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ కంటే జనరల్ కేటగిరీ పీపుల్ ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. ఈసారి అలా కాదు. ఈసారి ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎక్కువ అప్లై చేశారు. ఎందుకు? వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా తీసుకుందామని డిసైడ్ అయ్యారు కాబట్టి. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా శ్రీజ బేసిక్‌గా ఇన్‌ఫ్లుయెన్సరే అండ్ జనరల్‌గా డిమాన్ పవన్ ఇన్‌ఫ్లుయెన్సరే. ప్రియాకి కూడా ఎంతో కొంత ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు. సో, ఆల్రెడీ దే హాడ్ సమ్ ఫాలోవర్స్ అనమాట. సో, అలాంటి టైంలో వాళ్ళని తీసుకున్నారు కదా! అండ్ ఈసారి ఇంకొక క్లారిటీ కూడా వాళ్ళకి వచ్చింది. ఏమని? ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఫాలోవర్స్ ఉన్నా కూడా ప్రాబ్లమ్ లేదు. మీరు అప్లై చేయొచ్చు. మిమ్మల్ని తీసుకుంటారని చెప్పి. వేణు విరాట్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. బేసిక్‌గా ఆయన కామెడీ నాకు చాలా బాగా నచ్చుతది. సో, ఆయన లేదంటే ఇంకెవరో మరి విరాట్ అన్నారు నాకు చెప్పినోడు. మరి ఇంకా వేణు విరాటా లేదంటే ఇంకెవరో మరి నాకు ఐడియా రావట్లేదు. ఒకవేళ వేణు విరాట్ గనక వచ్చినట్టయితే చాలా మంచి ఎంటర్‌టైనర్. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం ఇప్పుడు తనొచ్చాడంటే. మరి లోపలికొచ్చాక ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వకుండా లోపల నేను నాలా ఉంటా. సో, నాలో ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్ అంతా కూడా కంటెంట్ కాదు కదా! ఇక్కడ నేను ఇవ్వాల్సింది రియాలిటీ గదా! అంటే మరి ఇంక చూడలేం. చెప్పలేం మరింక. ఎందుకంటే కుమార్ సాయి కూడా బేసిక్‌గా ఇలాగే అనుకున్నాను. నేను నిన్న బేసిక్‌గా పేరు కన్‌ఫ్యూజ్ అయ్యాను నిన్నటి వీడియోలో. కుమార్ సాయి. కుమార్ సాయి కూడా బేసిక్ ఇదే ప్రాబ్లమ్. ఆయన కూడా ఏందంటే ఇట్లాగే నేను బేసిక్‌గా నాలా ఉండమన్నారు. నేను కామెడీ చేయను కదా బయట. అందుకని కామెడీ చేయలేదన్నారు ఆయన లోపలికెళ్ళాక. ఒక రెస్టారెంట్‌లో కలిసాం. అక్కడ చెప్పాడాయన. సో, ఇంకేం చెప్తాం ఇంకా. సో, అలా ఉంటారంటే కుదరదనమాట. సో, ఏంటంటే మీరు బయట ఏం చేస్తారో లోపల కూడా అది చేయాల్సి ఉంటుంది. మీ నుంచి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. సో, అదొక థింగ్ అయితే ఉంది. సో, అలాగా వీళ్ళనైతే ఫైనల్ చేస్తున్నారు. ఉప్పల్ బాల్ కూడా బేసిక్‌గా కొంచెం ఫైర్ మీదే ఉన్నాడట. కొన్ని రౌండ్స్ బానే క్లియర్ చేసాడు. కాకపోతే మధ్యలో ఒక దగ్గర కొంచెం నోరైతే దొర్లింది. కొంచెం ఒక పదం సంథింగ్ బూతులాగా బూతు అన్నట్టు వచ్చిందనమాట. సో, అలాగా అదొకటొచ్చింది. బట్ ఏమో చూడాలి మనకి ఎట్లా కన్సిడర్ చేస్తారేమో కన్సిడర్ చేస్తారు. ఒకవేళ ఉప్పల్ బాల్ గనక మిగతా విషయాల్లో బాగా పర్ఫార్మ్ చేశాడు అన్నట్టయితే డెఫినెట్‌గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాడు కొంతమంది ట్రాన్స్‌లు తీసుకున్నారు కదా! సో, ఉప్పల్ బాలు ట్రాన్స్ కేటగిరీకే వస్తాడేమో మరింక. మరి ఏమో తెలీదు. ఐయామ్ నాట్ ష్యూర్ ఎగ్జాక్ట్‌లీ. సో, ఐయామ్ నాట్ ఇంటూ హిస్ పర్సనల్ లైఫ్ కంప్లీట్‌లీ. బట్ ఏమో తెలీదు మనకి. బట్ ఆ కేటగిరీలో మోస్ట్‌లీ డెఫినిట్‌గా బాగా పర్ఫార్మ్ చేసినట్టయితే అంటే అట్‌లీస్ట్ అంటే డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉండకుండా రెస్పెక్ట్‌ఫుల్‌గా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టయితే చాలబ్బా! ఉప్పల్ వాళ్ళని తీసేసుకుంటారు. అండ్ బేసిక్‌గా తను ఏదైతే కొంచెం క్రింజ్ చేస్తుంటాడు అప్పుడప్పుడు. అంటే మొదటి నుంచి అంతే. హాయ్ అండి, నేనండి ఉప్పల్ బాల్ అంటే అదంతా ఉంది కదా! సో, ఆ కైండ్ ఆఫ్ వెర్షన్ గనక ఇట్లా కంటిన్యూ చేయకుండా ఉన్నా కూడా పర్లేదనమాట. అవి కంటిన్యూ చేయకూడదు బిగ్ బాస్‌లో. సో, అవన్నీ కూడా ఆలోచించి మేబీ ఇఫ్ ఇన్ కేస్ ఓకే అనుకున్నట్టయితే ఉప్పల్ బాల్‌ని కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. సో, లెట్స్ సీ మరి చూడాలి. ఇంకా కొంతమంది ఉన్నారబ్బా! చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వినయ్ కుయ్య పేరు కూడా వినపడుతోంది. తను కూడా వెళ్ళాడని చెప్పారు. తర్వాత ఇంకా ఎవరో కొంతమంది ఫిట్‌నెస్ ట్రైనర్స్ కావచ్చు, లేదంటే కొంతమంది డాన్సర్స్ లాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. బానే యూనో పర్ఫార్మ్ చేస్తున్నారంట కూడా. కాకపోతే ఎంత పర్ఫార్మ్ చేసినా సరే మోస్ట్‌లీ అంటే ఇప్పుడు ఇనీషియల్ రౌండ్ ఏదైతే ఉంటుందో దానికి 60 మందిని సెలెక్ట్ చేస్తారు. ఈ 60 మందిలో 15 మందిని కాదు ఈసారి ఎక్కువ మందిని ఫైనల్ చేస్తారు నాకు తెలిసి. సో, ఒక 18 మందినో, 20 మందినో ఫైనల్ చేస్తారు నాకు తెలిసి. సో, చూడాలి మరింక ఏం చేస్తారనేది. సో, ఇప్పుడు అలా చేస్తారు కాబట్టి ఒక 60 మందిని ఫైనల్ చేసి, దాంట్లోంచి ఒక 20 మందిని తీయడం కాబట్టి కొంచెం ఇప్పుడు ఈ 60 మందిని ఫైనల్ చేయడమే పెద్ద టాస్క్. దాంట్లోంచి 20 మంది ఈజీగా దొరికేస్తారు. వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయి కూర్చుంటారు. ఎవరికి ఓట్లేయాలి, ఎవరికి ఓట్లేయొద్దు, ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది. సో, దాన్ని బట్టి ఆ 20 మందిని సెలెక్ట్ చేస్తారు. సో, జూలై 27 నుంచి అంటే ఎగ్జాక్ట్‌గా ఇంకొక 8 రోజుల్లో ఇవాళ 19థ్ కదా! సో, ఎగ్జాక్ట్‌గా ఇంకొక 8 రోజుల్లో ఈ లెవెల్ 4 అగ్ని పరీక్ష యొక్క షూటింగ్ అయితే మొదలవుతది. లెవెల్ 4 అంటే ఏంటి? 60 మంది లిస్టు. ఆ 60 మంది లిస్టు ఏదైతే ఉంటుందో వాళ్ళ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతది. సో, ఆగస్ట్ 5 నుంచి కూడా లెవెల్ 5. సో, దాంట్లో ఆ టాప్ 18 ఆర్ 20 మెంబర్స్ లేదంటే లాస్ట్ టైమ్ లాగే చేద్దాం అనుకుంటే 15 మెంబర్స్‌నే తీసుకుంటారు. బట్ లేదు ఈసారి కామనర్స్ ఎక్కువ తీసుకుందాం అన్నట్టయితే మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్. వాళ్ళకేందంటే కొంచెం బెటర్‌గా చేద్దాము కామనర్స్ పరంగా అనుకున్నట్టయితే వాళ్ళు 20 మందిని తీసుకొని అందులోంచి 10 మందిని ఫైనల్ చేయొచ్చు. లేదంటే 15 మందిని తీసుకొని లాస్ట్ టైమ్‌లాగా 6గురిని ఫైనల్ చేయొచ్చు. సో, ఏదైనా సరే ఆ షూటింగ్ అయితే మనకి ఆగస్ట్ 5వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతది. మనకి టెలికాస్ట్ వచ్చి ఆగస్ట్ 15 నుంచి అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆగస్ట్ 15 మనకి ఏ రోజు పడిందంటే సాటర్‌డే రోజు పడింది.
సో ఆ సాటర్డే నుంచి టెలికాస్ట్ ఉండొచ్చు మోస్ట్లీ. ఒకవేళ లేదు అంటే 16th నుంచి ఉండొచ్చు, సండే నుంచి. సండే బేసిక్గా కొంచెం ప్రాపర్ వీకెండ్ అనుకున్నట్టయితే మనకి సండే నుంచి మొదలు పెడతారు. బట్ సండే నుంచి లెక్కేసుకుంటే ఏమవుద్దంటే 16కి 23కి 8 డేస్, తర్వాత 30కి ఇంకొక 7 డేస్, 15 డేస్ అయింది కదా. సో ఆ తర్వాత మనకి 6th బేసిక్గా బిగ్ బాస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎంత అయింది, 15 డేస్ ప్లస్ 5 డేస్. సో 20 డేస్ మటుకు టెలికాస్ట్కి ఉంటుంది. బట్ వాళ్ళు 22 డేస్కో 21 డేస్కో టెలికాస్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఈసారి. సో ఆ లెక్కన బేసిక్గా 15th స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ లేదంటే మిస్ అయితే 16th స్టార్ట్ అవ్వచ్చు, ఎదర్ 15th ఆర్ 16th. సో వాళ్ళకి ఏంటంటే సరిపోతాయి 20 ఎపిసోడ్స్ ఆర్ 21 ఎపిసోడ్స్, ఏదో ఒకటి లాగేస్తారు, ఎడిట్లో కొట్టేస్తారు మొత్తం. సో అలాగా ఫైనల్గా 20 ఎపిసోడ్స్ ఆర్ 21 ఎపిసోడ్స్ అయితే వస్తాయి ఈసారి. అండ్ ఇది టీవీలో కూడా టెలికాస్ట్ అవుతుంది, స్టార్మాలో కూడా. సో దానివల్ల ఏంటంటే ఈ అగ్ని పరీక్షకు ఎవరైతే వస్తారో వాళ్ళు సెలెక్ట్ కాకపోయినా, రిజెక్ట్ అయినా కూడా, అంటే మెయిన్ బిగ్ బాస్కి వెళ్ళకపోయినప్పటికీ కూడా వాళ్ళకి కూడా మంచి ఆడియన్స్ సపోర్ట్ ఉంటుంది, మంచి ఫాలోయింగ్ అనేది రావచ్చు టీవీ ఆడియన్స్ ద్వారా. అలా అనమాట, గుర్తింపు వస్తుంది, ఎంతో కొంత రికగ్నిషన్ ఉంటుంది. ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసి కూడా వాళ్ళకి అవకాశం దొరకకపోతే పీపుల్ నుంచి ఇంకా సపోర్ట్ వస్తుంది. చూడు వాళ్ళు అంత బాగా చేశారు కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు, ఏంటో ఇది, ఏం చేస్తాం లేండి అన్నట్టుగా, బట్ మనమైనా సపోర్ట్ చేద్దాం బయట నుంచి అయినా అన్నట్టు పాయింట్ ఉంటుంది. సో ఇలా అనమాట. అండ్ లేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ టైంలో కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి వాళ్ళని. ఎనీహో మొత్తానికి దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఒక 6 to 8 పీపుల్ వరకు వెళ్ళడానికి అయితే. సో ఒక గేమ్ చేంజింగ్ ఛాన్స్ అనే చెప్పాలి, ఒక గేమ్ చేంజింగ్ సిచ్యువేషన్. సో అదైతే ఫైనల్గా ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. సో గ్రూప్ డిస్కషన్స్ ఆర్ గోయింగ్ గుడ్. వినయ్ కుయ్య మోస్ట్లీ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే అగ్ని పరీక్షకి అట్లీస్ట్ ఆ టాప్ 15 వరకు అయితే ఉంటాడు వినయ్ కుయ్య. బట్ ఆ తర్వాత చూడాల్సి ఉంది. అంటే టాప్ 15 నుంచి మెయిన్ బిగ్ బాస్కి వెళ్తారా లేదా అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. ఇక అది మరి పరిస్థితి. సో దాట్స్ గైస్. సో ఇది బేసిక్గా అగ్ని పరీక్షకి సంబంధించిన గ్రూప్ డిస్కషన్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ అగ్ని పరీక్ష షూటింగ్కి సంబంధించిన అప్డేట్. సో మనకి అగ్ని పరీక్ష ఐదర్ 15th నుంచి కానీ 16th నుంచి కానీ టెలికాస్ట్ ఉంటుంది. సో September 6th నుంచి బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపు కంటెస్టెంట్లను కన్ఫర్మ్ చేస్తున్నారు వాళ్ళు. మరో పక్క మెయిన్ అంటే సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. వాళ్ళని ఆల్మోస్ట్ పేమెంట్ డిస్కషన్ల దగ్గర ఉన్నారు ప్రస్తుతానికైతే. ఎందుకంటే జూలై కూడా వచ్చేసింది కదా, జూలై 20 దగ్గర వచ్చేసింది. సో జూలై 20 అంటే రేపు అంటే నా బర్త్డే, జూలై 20 నా బర్త్డే. ఓకే, వేరే విషయం. సో అంతే మరి ఇక. సో అట్లా సో జూలై ఇంకొక 10-11 డేస్ ఉంది మోస్ట్లీ. సో అది అయిపోయిందంటే వన్స్ ఇంకా ఇక ఆగస్ట్ వచ్చేసినట్టయితే ఆగస్ట్ నుంచి వాళ్ళు షూటింగ్లు అవి మొదలు పెడతారు. అంటే ఆ జూలై 27 నుంచే మొదలు పెడతారు. ఇంకా ఆగస్ట్ 5 నుంచి ఆ షూట్ నడుస్తుంది. సో ఆ ఎడిటింగ్ అంతా చూసుకొని మనకి మొత్తం ఫుటేజ్ అంతా రెడీ చేసేసుకొని వాళ్ళు మనకి 16th కల్లా టెలికాస్ట్ అయితే మొదలు పెడతారు. సో అది మరి ఇంకా. సో అది గైస్ సిచ్యువేషన్. సో దిస్ ఈస్ ద అప్డేట్స్ ఫ్రమ్ అగ్ని పరీక్ష గ్రూప్ డిస్కషన్ అండ్ షూటింగ్ అప్డేట్స్ అన్నీ కూడా. సో మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకేమైనా ఫర్దర్గా బిగ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటి గురించి మాట్లాడుకుందాం. కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ లిస్ట్ ఏమైనా వచ్చినట్టయితే అగ్ని పరీక్ష నుంచి దాని నుంచి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అది మనకి అప్డేట్ ఏమైనా వచ్చినట్టయితే అది మీకు వీడియో అయితే చేసి చెప్తాను నేను. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా నెక్స్ట్ వీడియో. బై.